జిల్లా గోకవరం తంటికొండ గ్రామానికి వెళ్లే సీఎం డి కంబాల శ్రీనివాస్ లేఅవుట్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 10,000 మందితో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభ అంగరంగ వైభవంగా జరిగింది. బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. బీజేపీ పార్టీలోకి కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దళిత వర్ణాల నుంచి అధిక సంఖ్యలో బీజేపీ పార్టీలో చేరారు. సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ డిసెంబర్ 25 తేదీన క్రైస్తవులు క్రిస్మస్ పండుగ కాగా వాజ్పేయి పుట్టినరోజు కావడం నా రాజకీయ పార్టీకి శుభదాయకమన్నారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థలో పనిచేస్తున్న స్వతంత్రుడు నాకు నచ్చినట్టుగా చేస్తాను. నాకు నచ్చే తర్వాత నేను ఈ సనాతన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో చేరాను కాబట్టి నాకంటూ భారతీయ జనతా పార్టీ ఏ విధమైన నాకు అంటే ఆదేశాలు ఇస్తుంది ప్రజాసేవలో కానీ లేకపోతే ముందుకు ఇంకా వెళ్ళడానికి కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ నాకు ఏ విధమైన అవకాశం ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే. ఇప్పటికిప్పుడు మీకు సమాధానం చెప్పడానికి పరిస్థితి లేదు. కానీ నేనైతే ఒకటి చెప్పగలను, ఈ ప్రజల యొక్క అభిమానం నన్ను ఊరుకోనివ్వదు అసలు. ఎందుకంటే వాళ్ళు మాకు ఈ సమస్య ఉందని చెప్పి వస్తూనే ఉంటారు. ఇది వరకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను మౌనంగా ఉండొచ్చు, నేను ఇంతవరకే చేయగలను చెప్పగలను. కానీ ఇప్పుడు సమస్యలతో వచ్చే జనాలకి తప్పనిసరిగా నేను కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మా యొక్క అధిష్టానం దృష్టికి ప్రజల యొక్క సమస్యలు అలాగే రాజకీయ లబ్ధి ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్ని కోట్ల రూపాయలు అయితే నిధులు వస్తున్నాయో, ఎన్ని వేల కోట్ల రూపాయలు మనకు ఆంధ్రప్రదేశ్కి తెలుగు రాష్ట్రాలకు వస్తున్నాయో వాటి యొక్క వివరణ ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు మనకి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ మనకి ప్రత్యేకించి వస్తున్నాయి. అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి ప్రత్యేకించి తెలుగుదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ తెలుగు ప్రాంతాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ వచ్చే నిధులు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రజల్లోకి వెళుతున్నాయో వాటి యొక్క వివరణ నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు ప్రజాభిమానాన్ని చూస్తూ ఉండొచ్చు. ఇప్పటి వరకు కూడా ఇంకా ప్రజలు అలాగే ఓపికగా వాళ్ళు భోజనాలు చేసి వచ్చి కూర్చుని మళ్ళీ తిరిగి నన్ను కలిసి నాతో ఫోటోలు తీసుకోవడానికి ఇంకా ఎంతమంది భారతీయులు ఉన్నారు మీరే చూస్తున్నారు. సో మానవత్వంతో పనిచేస్తే ప్రజలు ఇంత అభిమానం చూపిస్తారనేది మిగతా నాయకుల్లో అంటే చెడ్డవారు ఉన్నారని చెప్పను. కానీ భారతీయ జనతా పార్టీ అంటే నిబద్ధత కలిగిన పార్టీ. దాంట్లో వారందరికీ కూడా దేశభక్తి ఉంటుంది. కాబట్టి ప్రజలు ఆ సత్యాన్ని చాలా దగ్గరలో రూపంలో చూడగలుగుతున్నారు. సో ఈ విధంగా మేము ఇంత జయప్రదంగా సభను నిర్వర్తించి మీ మీడియా సహోదరులందరితో కూడా నేను మమేకమయ్యి ఈరోజు జాయిన్ అయ్యాను. అధిష్టానం నుంచి నాకు ఏ పిలుపు వస్తుందో ఏ పని చేయమంటారో నాకు ఇంకా ఇప్పటికి వచ్చి నాకేం తెలియదు. నేను అది తెలిసిన తర్వాత మళ్ళీ మీకు అందరికీ తెలియజేస్తాను. సో ఈ సభను ఇంత జయప్రదంగా చేయించినందుకు అలాగే మీ మీడియా మిత్రులు అందరితో కూడా ఈ మధ్య చాలా బాగా మమేకమైంది. ఇది వరకటి కన్నా కూడా ఎక్కువగా మమేకమైంది. ఈ ప్రింట్ మీడియా కానీ తెలియని ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదు. చిన్న మీడియాలతో సహా చిన్న ప్రింట్ వాళ్ళతో సహా అందరూ తెలుసు నాకు. సో మీ అందరితో కలిసి భవిష్యత్తులో జయప్రదంగా ఇంకా ప్రయాణం చేస్తాను మీకు తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.